ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 145వ కీర్తన 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. 145వ కీర్తన 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ఆ ప్రాముఖ్యమైనటువంటి 2 మాటలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. యెహోవాను మరియు ప్రేమించేవారు. ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా ఉంటున్నాయి. కీర్తనకారుడు మరి ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క మాటలను పలుకుతూ ఉంటున్నాడో, మరి ఏ ఉద్దేశాలు ఈ యొక్క కీర్తనకారులో ఉంటున్నాయో ఈ 145వ కీర్తన మొదటి నుండి మనం చూడగలం. ప్రాముఖ్యంగా యెహోవాను ప్రేమించేవారు మరి ప్రేమించే వారందరినీ ఆయన కాపాడను. ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన్ను ఆరాధిస్తారో అటువంటి వారందరినీ మరి ఆయన కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దావీదు తన వ్యక్తిగత జీవితంలో నుండి, తన వ్యక్తిగత అనుభవంలో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా దావీదు జీవితంలో దేవుడు ఏ రీతిగా మరి కాపాడాడో, ఏ రీతిగా నడిపించాడో, ఏ రీతిగా రక్షించాడో దావీదు జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తారో అటువంటి వారందరినీ ఆయన కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి ఆయన్ను ప్రేమించేవారు జీవాన్ని కనుగొంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా ఆయన ప్రేమమయుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎంత కఠినాత్ములనైనా ఆయన ప్రేమించేటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమై ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ తరతరములు మరి నిలుస్తూ ఉందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, మరి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. అదే రీతిగా ఆయన్ను ప్రేమించేటువంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు మన బాధల్లోనూ, మన కష్టాల్లోనూ, మన కన్నీటిలోనూ, మన వేదనలోనూ, మన బాధలలోనూ ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎందుకనగా నన్ను నమ్మినటువంటి బిడ్డలను నేను ఏమాత్రమును మరి త్రోసివేయను అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో యెహోవాను ప్రేమించేటువంటి వారిగా, యెహోవాను ఆరాధించేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మీకును, మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.